తల్లిపాలు సరిపోక ఇబ్బంది పడే నవజాత శిశువులకు భరోసా కల్పించేందుకు సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. తల్లిపాలు దొరకక ఇబ్బంది పడుతున్న శిశువుల కోసం మెషిన్ ద్వారా పాలు తీసి చిన్నారులకు పట్టిస్తున్నారు. అమృతం తల్లిపాల కేంద్రం ద్వారా చిన్నారులకు ముర్రు పాలను అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఎంసీహెచ్లో నెలకు దాదాపు 800కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రం సైతం అందుబాటులో ఉంది. ప్రభుత్వాసుపత్రుల నుంచే కాకుండా ఇతర ఆసుపత్రుల నుంచి నవజాత శిశువుల్ని ఇక్కడికి చికిత్స కోసం తీసుకొస్తున్నారు. నవజాత శిశువులకు అమృతం లాంటి ముర్రుపాల సమస్యను దూరం చేసేందుకు తల్లిపాల నిల్వ కేంద్రం భరోసా ఇస్తోంది. అధికారికంగా ప్రారంభం కాకపోయినా ఈ కేంద్రం నుంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. పుట్టగానే ఏడవని పిల్లలకు, బరువు తక్కువ, ఇతర సమస్యలతో సతమతమవుతున్న చిన్నారులకు ఈ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినా పాలు రాకపోతే మొజైస్కి ఇంటికి వచ్చిన ఇప్పుడు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, బాగా చేస్తుంది. లీటర్ పాలు ఈవినింగ్ లీటరు, మార్నింగ్ లీటరు పాలు తాగమన్నారు. బేబీకి పాలు ఇచ్చే ముందు గ్లాస్ నీళ్ళు తాగమన్నారు. కూరగాయలు, పండ్లు అన్నీ తినమన్నారు. దానివల్ల మంచిగా వస్తాయి అని తింటున్నాము, వస్తున్నాయి. కౌన్సిలింగ్ బాగానే ఇస్తారు, ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతుంది. ఇక్కడ మేడం అన్ని ఆకుకూరలు, పండ్లు, మళ్ళీ బేబీస్కి మంచిగా నెమ్మదిగా కూర్చొని పాలు ఇవ్వమని చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఒత్తిడి, వయస్సు కారణంగా కొందరు తల్లులకు బిడ్డ పుట్టిన వెంటనే చిన్నారికి సరిపడా పాలు ఉత్పత్తి కావు. అలాంటి శిశువుకు డబ్బా పాలు పడుతుంటారు. కానీ ముర్రుపాలతో వచ్చే శక్తిని వారు కోల్పోతారు. మరికొందరిలో శిశువుకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలు లభ్యమవుతాయి. శిశువుకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలు రావడంతో తల్లికి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఉన్న పాలను మిషన్లతో తీసి పారబోస్తుంటారు. కానీ ఈ తల్లిపాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిపాల బ్యాంకు ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాలు తాగడంలో ఇబ్బంది ఉన్నా కానీ, లేదు తల్లికి తల్లిపాలు ఇవ్వడంలో ఇబ్బంది ఉన్నా కానీ, దానికి సంబంధించింది ఇక మన సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ ఇవ్వడానికి, అంతే. వచ్చిన పాలు స్టోర్ చేసి పెట్టేసి ఐసీయూలో ఉన్న బేబీస్కి ఇవ్వడానికి, ఏ మదర్ బేబీకి ఆ మదర్ మిల్కే ఇస్తున్నాము ఇక్కడ. దాన్ని సేఫ్గా మంచి స్టెరిలైజేషన్ చేసిన దానిలో సేఫ్గా పెట్టేసి దాన్ని బేబీకి అవసరం ఉన్నప్పుడు బేబీ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తుంటాం. ఈ బ్రెస్ట్ మిల్క్ కమ్యూనికేషన్ ఇప్పించారు చాలా వరకు. బేబీ ఎన్బిఎం ఉంటుంది. సో అలాంటి మదర్స్కి ఏమవుతుందంటే బ్రెస్ట్ గట్టిగా అయిపోయి వాళ్ళకి పెయిన్ రావడము, జ్వరం రావడం కూడా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి మేలు జరుగుతుందండి. ఆ బ్రెస్ట్ అనేది మేము మసాజ్ ఇప్పించడం, ఎలా మసాజ్ చేసుకోవాలో చెప్తాము. తర్వాత వాడిని సాఫ్ట్ చేయడము, దాన్ని ఇన్వర్టర్ నిప్పులు ఉన్నది అనుకోండి, దాన్ని కూడా మరి ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మా దగ్గర. వీటి ద్వారా ఇన్వర్టర్ నిప్పుల్ని బయటికి లాగడము, తర్వాత వాడిని సాఫ్ట్ చేయడం వల్ల మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చేసిన దాన్ని స్టోర్ చేస్తాం. తల్లిపాల కేంద్రంలోని అధునాతన మిషన్ ద్వారా డబ్బాలో పాలు సేకరించి అవసరమైన నవజాత శిశువులకు పట్టిస్తున్నారు. ఈ మేరకు తల్లులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిగిలిపోయే పాలను బ్యాంకుకు ఇచ్చేలా వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు బాలింతలు తీసుకునే ఆహారంతో పాటు చిన్నారులకు ఏ విధంగా పాలు తాగించాలి అనే అంశాలపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడంతో చిన్నారులకు తల్లిపాలు అందుతున్నాయి. తల్లిపాలను తాగిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఒక ఎల్ఎంయూ ద్వారా మనం ఏం చేస్తామంటే మదర్కి మిల్క్ కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే 24 అవర్స్ నుంచి 72 అవర్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడున్న పరిస్థితులలో సేమ్ బేబీకి ఆ తల్లి మిల్కే సేమ్ బేబీకి ఇస్తున్నాము. ఆ బేబీ సపోజ్ ఎసెన్సీలో అడ్మిషన్ కావచ్చు, లేకుంటే ఐసీయూలో ఉండొచ్చు, లేకుంటే ఇతరత్ర కారణాలతోటి తల్లికి కొంతమందికి ఇబ్బంది అయిన తల్లిలో కూడా మిషన్స్ ద్వారా కలెక్ట్ చేసి మదర్స్ మిల్క్ కలెక్ట్ చేసి మన దగ్గర ఉన్న ఈ ఎల్ఎంఈలో స్టోర్ చేయడం జరుగుతుంది. పాలివ్వడంలో ఇబ్బందులు పడుతున్న తల్లులు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిని సంప్రదిస్తే పరిష్కార మార్గాన్ని చూపుతున్నారు. ఇక్కడ అమృతం తల్లిపాల కేంద్రం ద్వారా చిన్నారులకు ఆ తల్లిపాలు అందించే వీలు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.